ప్రధానంగా అయితే విశాఖపట్నంలో మొదటి కంటే జనాభా చాలా భారీగా పెరిగారు. పెరిగిన తర్వాత కూడా రహదారులు అయితే మాత్రం కరెక్ట్గా లేవనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్టీ రోడ్లు వేస్తారు. బీఆర్టీసీ రోడ్లు కూడా ఏదైతే ప్రభుత్వ యంత్రాంగం ఉందో దాన్ని సరిగ్గా అమలు చేయట్లేదు. అమలు చేయకపోవడం వల్ల కూడా ఈ సర్వీస్ రోడ్లు ఏవైతే ఉన్నాయో సర్వీస్ రోడ్లో కూడా ప్రత్యేకించి యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. దానికి ప్రధాన కారణం అంటే ఎవరు కూడా ఇప్పుడున్న పరిస్థితిలో ఉన్న సమాజం ఏది కూడా ఎలా ఉందంటే ఎవరి పని వాళ్ళ మీద వెళ్ళిపోతున్నారు తప్పించి దానికి ఎవరు కూడా నియంత్రించట్లేదు. కాబట్టి పక్కాగా దీన్ని చేయాలంటే ప్రభుత్వ పరంగా ఓన్లీ పోలీసులు మాత్రమే దీన్ని చేయగలరు. ట్రాఫిక్ పోలీసులు మాత్రమే చేయగలరు. ఈరోజు ఎన్ఏడి నుంచి కంచేపాలెం వైపు చూసుకుంటే కంచేపాలెం హైవేలో కనీసం ప్రతి వారానికి NH5లో వారానికి 4-5 యాక్సిడెంట్లు ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయని కొన్ని సంవత్సరాలు దాని మీద దృష్టి పెట్టట్లేదు. ఈ యాక్సిడెంట్ జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ప్రయాణికులు వాళ్ళు చూస్తున్నారు, పోలీసులకు అప్పచెప్తున్నారు తప్పితే ఎందుకు జరుగుతుందని అంటే కేసు దర్యాప్తు చేస్తున్నారు, బైకులకు ఉన్నటువంటి ఇన్సూరెన్స్లు చేస్తారు తప్పితే ఎందుకు యాక్సిడెంట్ జరుగుతుంది, దానికి కారణం ఏంటనేది కూడా ఈరోజు వరకు కూడా అర్థం చేసుకోలేదు. దాంట్లో ప్రభుత్వం అయితే ఖచ్చితంగా వైఫల్యం చెందుతుంది. బీఆర్టీఎస్ రోడ్లు వేసి ప్రజల యొక్క ధనాంతో వేసి ప్రజలకు రక్షించాలని చెప్పి బీఆర్టీసీ రోడ్లని ఏర్పాటు చేసిన కూడా దానికి రక్షణ లేకుండా బీఆర్టీసీ రూల్స్ అండ్ అతిక్రమించి ఆ రకంగా చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ట్రాఫిక్ పోలీసులు అనేవాళ్ళు ఖచ్చితంగా ట్రాఫిక్ ఏదైతే మన సిపిలు ఉన్నారో వాళ్ళు ప్రత్యేకించి కౌన్సిలింగ్ ఇవ్వాలి. కౌన్సిలింగ్ ఇస్తూ ప్రతిరోజు కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలి. కౌన్సిలింగ్ ఇస్తే ఆ రకంగా ముందుకెళ్ళాలి. ఈరోజు బస్సులు ఉన్నాయి, ఈరోజు ఆటోలు ఉన్నాయి, ఏది కూడా ఉన్న జనాన్ని దానికి మించి 4 ఇన్నాళ్ళు ఉంటే 6 ఇన్నాళ్ళు వెళ్తుంది. దాని ప్రభావం ఏదైనా యాక్సిడెంట్ మన లాస్ట్ టైము 2-3 నెలల ముందు మన దొండపత్తిలో జరిగింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాతే పోలీసులకు కానివ్వండి ప్రజలకు కానీ అన్నీ గుర్తు వస్తున్నాయి. రూల్స్ జరగక ముందు పరిస్థితి ఏమవుతుంది అనేది కూడా ప్రత్యేకించి పట్టించడం. ఖచ్చితంగా ప్రజలకు రక్షణ కావాలంటే కంపల్సరీగా ప్రభుత్వాలే తగిన నిర్ణయం తీసుకోవాలి. దాని మీద ఆ రకం ఫాలో అయ్యే విధంగా కూడా చూసుకోవాలనేది మా అభిప్రాయం.